మోసాలు మరొకసారి ఓటు రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక తుండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక తుండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి ఢిల్లీ పెద్దలను తీసుకొస్తిరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా వేసిరి బాధ్యత మాదని బాసా వేసిరి బాధ్యత మాదని బాసా వేసిరి తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు బలే రాస్తిరి బాండు పేపర్లు బలే రాస్తిరి బాండు పేపర్లు బలే 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడి తిరి పొంద వెట్టి తిరి తొట్టి చేసినారు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచ్ రా 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 కొడుక మహాలక్ష్మి పథకమంటిది మహిళల ఓట్లను కొల్లాగొడితిరి మహిళల ఓట్లను కొల్లాగొడితిరి మహిళల ఓట్లను కొల్లాగొడితిరి ప్రతి నెల 2500 కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి కల్లబొల్లి మాటలు భలే చెప్తిరి గెలిచినాకదని ఊసేలేదు ఇద్దామన్నా రోకే లేదు ఇద్దామన్నా రోకే లేదు ఇద్దామన్నా రోకే లేదు నమ్మినోళ్లను నిండ ముంచి తిరి అడిగినోళ్లను అణగదొక్కి తిరి తొట్టి చేసినారు అరే తొట్టి చేసినారు తొండి 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 చేసినారు కొడుకో నిన్ను నిండా ముంచినారు కొడుక మొండి చెయ్యి చూపినారు కొడుకో వీళ్ళు దండి మోసగాళ్ళు కొడుక దండి మోసగాళ్ళు కొడుకో దండు పాళ్యం బ్యాచ్ రా కొడుక కన్న కొడుకు వలి కేసీఆర్ కాచుకున్నాడు అవ్వతాతలను కాచుకున్నాడు అవ్వతాతలను కాచుకున్నాడు అవ్వతాతలను 200 ఆసర పింఛన్ 2000కు పెంపు చేసినాడు 2000కు పెంపు చేసినాడు 2000కు పెంపు చేసినాడు 4000 మేమిస్తామని గాలి మాటలతో గారడి చేస్తిరి గాలి మాటలతో గారడి చేస్తిరి గాలి మాటలతో గారడి చేస్తిరి ముసలోళ్ళ ఆశలు వమ్ము చెప్తిరి వాళ్ళ బోసినోళ్లలో దుమ్ము కొడికిరి తొండి చేసినారు అరే తొండి చేసినారు కొడుకో నిన్ను నిండా ముంచినారు కొడుక తొండి చేసినారు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినరు కొడుక ఇది రమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినరు కొడుక దండి మోసగాళ్ళు కొడుకో దండు పాలెం బ్యాచ్ రా కొడుక దండి మోసగాళ్ళు కొడుకో దండు పాలెం బ్యాచ్ రా కొడుక నీ లెక్కాదేలాలే కొడుక నీ తిక్కా గుదురాలే కొడుక గులాబీ జెండా ఎగరాలే కొడుక తెలంగాణ మురవాలే కొడుక మన జెండా ఎగరాలే కొడుక తెలంగాణ మురవాలే కొడుక కేసీఆర్ గెలుపంటే కొడుక అది ప్రజల గెలుపంట కొడుక కేసీఆర్ గెలుపంటే కొడుక అది ప్రజల గెలుపంట కొడుక జై తెలంగాణ ఎదిరిద్దాం కాంగ్రెస్ ద్రోహాలను నిలదీద్దాం 6 గ్యారంటీలపై ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కి బుద్ధి చెప్పుదాం బుద్ధి చెప్పుదాం 6 గ్యారెంటీలు అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్ 6 గ్యారెంటీ అమలు చేయలేని అసమర్థ కాంగ్రెస్
మైక్ పెడితే మళ్ళీ అంత రాస్తారు ఆడియో రాస్తారు ఇక్కడ రండి సార్ ఇక్కడ రండి సార్ మధ్య రండి ఇక్కడ రాస్తారు కొంచెం ఒక సేపు ఉండండి సార్ అంతే అక్కడే మణికంఠ 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 గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించకుండా 6 గ్యారెంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండు పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీదున్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున